నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి ప్రజా మరుగుదొడ్లను రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు. రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి ఆర్టీసీ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి రోడ్డు పనులకు ఎస్టిమేషన్ సిద్ధం చేయాలని, మోడరేట్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. మరుగుదొడ్ల సమస్యతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని సురేష్ రెడ్డి తన దృష్టికి తీసుకుని వచ్చారని తెలిపారు. ఆ ప్రాంతాన్ని అధికారులతో వచ్చి పరిశీలించామని, మోడర్న్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. ఆర్టీసీ ప్రయాణికులతో పాటు స్థానికులు కూడా వీటిని ఉపయోగించుకోవచ్చన్నారు. ఆర్టీసీ బస్టాండ్ సందులో రోడ్డు నిర్మాణానికి ఎస్టిమేషన్ ఇవ్వాలని కోరినట్లు మంత్రి అన్నారు. కూటమిది ప్రజాప్రభుత్వం అని సమిష్టి కృషితోనే రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపిస్తున్నామని మంత్రి నారాయణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కమిషన్ నందన్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, స్థానిక టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలండి. ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఎలక్షన్కు ముందు ఎన్డీఏ కూటమి మీద అయితే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిందో దాన్ని 100% తప్పకుండా చేయటం, దాని మీద ఈరోజు రాష్ట్రంలో మహిళలు ఎంతో హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు సురేష్ గారు నన్ను కలవటం, టాయిలెట్స్ ఇబ్బంది ఉంది, ఆ టాయిలెట్స్ చేస్తే బాగుంటుందని చెప్పడం, దాని మీద అధికారులతో వచ్చాను. అధికారులతో స్టడీ చేస్తే నిజంగా అది ఎప్పుడో కట్టింది, యాక్చువల్గా లాంగ్ బ్యాక్ అది మూలపడిపోయింది. దాన్ని ఇమీడియట్గా మోడర్నైజ్, ఎందుకంటే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్లో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు, పబ్లిక్ టాయిలెట్స్ డెవలప్ చేయండి, పబ్లిక్ ఇబ్బంది లేకుండా చేయండి అని. అందుకని నా దృష్టికి యాక్చువల్లీ వాడు తీసుకొచ్చారు. మేము ఇద్దరం కలిసి యాక్చువల్లీ ఇప్పుడు దాన్ని ఇన్స్పెక్షన్ చేయటం, అధికారులకు ఆదేశిస్తున్నాం. ఇమీడియట్గా దాన్ని టేకప్ చేస్తాం. అది జనరల్ పబ్లిక్ అయినా, ఆర్టీసీ బస్టాండ్కి వచ్చే ఎవరైతే ఉండారో ప్రయాణికులు వాళ్ళకైనా ఉండేటట్టుగా మోడర్న్గా డెవలప్ చేసి ఆ తర్వాత చక్కగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. రోడ్డు మొత్తం డ్యామేజ్ అయింది. దాన్ని కూడా యాక్చువల్గా సురేష్ రెడ్డి గారు అడిగితే ఇమీడియట్గా అధికారులకు ఆదేశించాను. దాన్ని ఎస్టిమేషన్ వేసి టెండర్ పిలిచి దాన్ని స్టార్ట్ చేయమని, అది కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది.